తెలంగాణలో భానుడి ఉగ్ర రూపానికి వాతావరణం నిప్పుల కుంపటిలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో చిన్నారులు, యువకులు కూడా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాబోయే 4 రోజుల పాటు అత్యంత కీలకమని హెచ్చరిస్తూ 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని అత్యవసర సూచనలు జారీ చేసింది. తెలంగాణలో భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నాడు. వాతావరణం నిప్పుల కుంపటిలా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలైతే నమోదవుతూ ఉన్నాయి. మరోవైపు వడదెబ్బతో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కూడా వడదెబ్బ కారణంగా 34 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అయితే అధికారులు వెల్లడించారు. ఇందులో చిన్నారులు అలాగే యువకులు కూడా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు రాబోయే 4 రోజులు కూడా అత్యంత కీలకమని, అలాగే దీనికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు మధ్యాహ్న సమయాల్లో బయటికి రావద్దని, అలాగే అత్యవసర సూచనలు కూడా జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇక తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నాడు. అత్యధికంగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వడదెబ్బ కారణంగా 34 మంది చనిపోయినట్టుగా అయితే అధికారిక వర్గాలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాముడు అందిస్తారు. రాముడు. మాధవి, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. మనం చూస్తే ఆదిలాబాద్, కరీంనగర్, అదేవిధంగా ఇటు వరంగల్ కానీ, అటు ఖమ్మం, దాంతోపాటు నల్గొండ, ఈ జిల్లాల్లోని ఈ ఉమ్మడి జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ 45 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ జిల్లాల్లో ఎక్కడ కూడా ఎల్లో అలర్ట్ లేదు. అన్నిట్లో కూడా ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత రెడ్ అలర్ట్ ఉంది. మనం హైదరాబాద్ నగరంలో చూస్తే కూడా హైదరాబాద్ నగరంలో కొంత నిన్న ఉదయము, అదేవిధంగా ఈ రోజు ఉదయం కొంత ఎండ తక్కువగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం అయిందంటే చాలా ఎక్కువగా ఎండలు వస్తున్నాయి. దాంతో చాలామంది బయటికి వెళ్ళాలంటేనే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా ఇదే విధమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజస్థాన్ ప్రాంతంలో ఉండేటువంటి ఎడారి మీదుగా వచ్చేటువంటి గాలుల కారణంగా అనేక ప్రాంతాల్లో, ఉత్తర భారతదేశంలోని అనేక నగరాల్లో, అదేవిధంగా మన తెలంగాణలో ఉండేటువంటి అనేక జిల్లాల్లో కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. రాత్రి వేళల్లో కూడా చాలా ఎక్కువగా వడగాల్పులు ఉంటున్నాయి. దాదాపు అనేక ప్రాంతాల్లో 24 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రాత్రి సమయాల్లో నమోదవుతుంది. దాంతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు, తీవ్రమైనటువంటి ఉక్కపోత కారణంగా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. బయటికి వెళ్ళాలంటేనే చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ బయటికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ టైంకే ఈ విధంగా, అంటే రద్దీ చాలా తక్కువగా ఉంది. ఇక మధ్యాహ్నం నుంచి అంటే 12, 1 నుంచి అయితే 3, 4 గంటల వరకు ఇంకా చాలా తక్కువగా రద్దీ ఉంటుంది. ఇది ప్రధానమైనటువంటి జంక్షన్, హైదరాబాద్ నగరంలో చాలా ప్రధానమైనటువంటి జంక్షన్ వద్దనే ఈ విధంగా రద్దీ కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇంకా కొద్ది రోజుల పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. రోహిణి కార్తీ ఈ నెల 25 నుంచి స్టార్ట్ అవుతుంది. రోహిణి కార్తీలో కూడా చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయి. మనం చూస్తే ఈ ఏడాది మార్చి నుంచే విపరీతమైనటువంటి ఎండలు ప్రారంభమయ్యాయి. మార్చి లాస్ట్ వీక్లోనే కొద్ది రోజులు ఇటు ఏప్రిల్లో కానీ, మేలో కానీ కొద్ది కాలం వర్షాలు పడడం కారణంగా, జల్లులు పడడం కారణంగా ఆయా ప్రాంతాల్లో, జిల్లాల్లో కొంత ఉష్ణోగ్రతలు తగ్గినట్టు అనిపించినప్పటికీ ఓవరాల్గా చూసినప్పుడు వేడి అయితే మాత్రం చాలా ఎక్కువగా పెరిగింది. అనేక జిల్లాల్లో 45 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న, ఈరోజు, అదేవిధంగా రేపటికి కూడా అనేక జిల్లాలకు రెడ్ అలర్ట్ను హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ కారణంగా ఆ జిల్లాలో అనేక మంది ఇంకా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎండ వేడి సమయంలో అసలు బయటికి వెళ్లకుండా ఉంటే చాలా మంచిదనేది వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఎవరైనా తప్పనిసరి పరిస్థితి బయటికి వచ్చినప్పుడు మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాముడు, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంటే 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఏ స్థాయిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అర్థం చేసుకోవచ్చు. సో ప్రభుత్వ పరంగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఎస్, అంటే ఎక్కడైతే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది క్షేత్రస్థాయికి సిబ్బందికి ఇప్పటికే పై అధికారుల నుంచి ఉత్తర్వులు వెళ్ళాయి. అందుకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కార్యాలయాల్లో ఉండేటువంటి అంశంలో కానీ, ఫీల్డ్కి వెళ్ళినటువంటి అంశంలో ఇటు అధికారులు కానీ, అదేవిధంగా పబ్లిక్ సేవలు అందించేటువంటి సందర్భంలో కానీ ఇప్పుడు అనేక ప్రాంతాల్లో అనేక జిల్లాల్లో వడ్లు అన్నీ కూడా మార్కెట్కు రాకుండా కళ్ళాల్లో అన్నీ నిలిచిపోయి ఉన్నాయి. వడ్లు కానీ మొక్కజొన్నలు కానీ అక్కడ రైతులకు అనేక సూచనలు ఈ వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా సూచించేటువంటి ప్రయత్నం ఆ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు చేస్తుండగా ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు అయితే మాత్రం అనేక సూచనలు చేస్తున్నారు. ఆ సూచనల ఆధారంగా జిల్లా యంత్రాంగం ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మున్సిపల్ విభాగాలు కానీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే ఇంకా చాలా ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 45 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత దాటిన తర్వాత మనం చూస్తే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కాబట్టి చాలా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు అక్కడ ఉండేటువంటి చెక్ పోస్ట్ దగ్గర ప్రత్యేకంగా పోలీసుల కోసం విధమైనటువంటి టెంట్ ఏర్పాట్లు చేశారు. ఈ విధంగా ఆయా విభాగాలకు సంబంధించినటువంటి విభాగాలు సంబంధిత అధికారుల కోసం, అదేవిధంగా పబ్లిక్ కోసం అవసరమైనటువంటి చర్యలను అయితే కొంత టేకప్ చేస్తున్నాయి. కానీ ఇవి సరిపోవు. అనేక ప్రాంతాల్లో ఉచితంగా తాగునీరును అందుబాటులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ మార్కెట్ పనివేళల్లో, ఆఫీసుల పనివేళల్లో కూడా కొంత మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రైతులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కళ్ళాల వద్దే తమ ధాన్యాన్ని, వరి కానీ, అదేవిధంగా మొక్కజొన్నలు కానీ అదేవిధంగా నిలుపుదల చేసుకొని ఉన్నారు. అలాంటి వాళ్లకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. వేగంగా ధాన్యం సేకరణ చేయడం ద్వారా రైతులు ఇంటిపాటున ఉండేటువంటి అవకాశం ఉంది. లేదంటే తప్పనిసరిగా ఎండలో ఉండాల్సినటువంటి పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలను ప్రభుత్వం ఇంకా కొంత ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అనేక నగరాల్లో అంటే మనం ఢిల్లీ లాంటి నగరాల్లో చూసాం, వేడి ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా రోడ్లపైన కొంత వాటర్ను స్ప్రే చేస్తారు. దాని ద్వారా ఆ ప్రాంతంలో కొంత చల్లదనం వస్తుంది. దాని ద్వారా వాహనదారులు కొంత ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి అధికారులు. మనం చూస్తే అనేక నగరాలు, ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, అదేవిధంగా వరంగల్ ఇలాంటి జిల్లాల్లో ఉండేటువంటి నగరాల్లో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దానివల్లనే కొంత ఇబ్బందులు రాకుండా ఉండాలి అని అంటే మాత్రం ఇంకా అధికారులు చాలా ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ కానీ, ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి మున్సిపల్కు సంబంధించినటువంటి అధికారులు కానీ అవసరమైనటువంటి జాగ్రత్తలు ఇంకా కొంత ఎక్కువగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సిటిజన్స్ కూడా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా ఎక్కువ మంది వడదెబ్బ కారణంగా మరణిస్తున్నారు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం సమయంలో కాకుండా ఉదయం, సాయంత్రం తమ పనులను చూసుకోవడం ద్వారా కొంత ఇబ్బందులు రాకుండా, వడదెబ్బకు గురి కాకుండా ఉండేందుకోసం ఆస్కారం ఏర్పడుతుంది. మాధవి, థ్యాంక్ యూ రాము.